కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు టాక్స్. వెలోసిరాప్టర్ అంటే ఇది ఒక డైనోసార్ పేరు అనమాట. ఇది ఒక చైనీస్ వాళ్ళ మూవీ 2020లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక యాక్షన్, అడ్వెంచరస్ అండ్ సైంటిఫిక్ థ్రిల్లర్గా ఉంటుంది. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది, వన్ టైం చూడవచ్చు. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా, సింపుల్ క్లారిటీ చెప్తా. ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, కొంతమంది సైంటిస్టులు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి అడవికి అయితే వస్తారనమాట. ఒక ఫారెస్ట్కి అయితే వస్తారు. ఆ ఫారెస్ట్లో ఏంటంటే ఒక ఎందుకు వస్తారంటే వాళ్ళు ఒక మెటల్ కోసం వస్తారనమాట. అంటే అది ఒక రేరెస్ట్ మెటల్ అనమాట. ఆ మెటల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. ఆ మెటల్ని ఎవరికైతే ఎత్తుక్కుంటూ వస్తారో వాళ్ళందరినీ ఒక డైనోసర్ పట్టుకొని చంపేస్తూ ఉంటుంది అనమాట. అసలు ఆ డైనోసర్ ఎందుకు చంపుతుంది ఏంటి అనేది బేసిక్ కాన్సెప్ట్. ఆ చంపిన తర్వాత కొంతమంది ఎవరినైతే చంపిందో డైనోసర్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ ప్రొఫెసర్స్ మళ్ళీ ఆ మెటల్ కోసం వాళ్ళ కోసం వెతుక్కుంటూ వస్తారనమాట. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డైనోసర్ వాళ్ళని ఎలా చేసేసింది, వాళ్ళ నుంచి ఆ డైనోసర్ నుంచి వీళ్ళు మళ్ళీ ఎలా తప్పించుకున్నారు అనేది బేసిక్ కాన్సెప్ట్. లిటరల్లీ చెప్పాలంటే ఇది ఒక చెప్పాను కదా, ఒక సైంటిఫిక్ థ్రిల్లర్గా ఉంటుంది. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది, వన్ టైం చూడవచ్చు. చాలా బాగా అనిపించింది. అంటే స్టార్టింగ్లో కొంచెం మంచి పాయింట్స్ స్టార్ట్ చేశారు. ఏంటంటే డైనోసర్ ఒక ముగ్గురిని ఎందుకు చంపడం చాలా బాగా చూపించారు. దాని తర్వాత వీళ్ళ టీం రావడం, వీళ్ళ టీం మళ్ళీ వచ్చి హెలికాప్టర్ స్క్రాప్ రావడం, ఆ తర్వాత మళ్ళీ నీళ్ళలో అంటే ఒక వేరే నీళ్ళలో నుంచి వెళ్తుండే ముసలి అటాక్ చేయడం చాలా బాగా చూపించారు. ఒక చెట్టు నుంచి బుల్లెట్లు లాగా వచ్చి గుచ్చుకోవడం చాలా బాగా చూపించారు. నెక్స్ట్ అడ్వెంచర్స్గా డైనోసార్ వెంటబడడం ఒక జూ పార్క్లా ఉంటుంది అన్నమాట. జూ పార్క్లో మొత్తం కూడా చూపించారు, చాలా బాగా చూపించారు. తెలుగు డబ్బింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వాళ్ళ యాక్టింగ్ కానీ అంతా ఓకే ఉంది ఫ్రెండ్స్. పర్లేదు, బాగానే ఉంది. సండేనే కదా, ఎలాగో ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వన్ టైం అంటే మసాలా స్క్రాప్ అయితే ఏం లేదు, హ్యాపీ ఫ్యామిలీతో చూడవచ్చు. ఇటు తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓకేనా, ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను. జెన్యూన్ మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి.